హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పలావ్ అండి. మసాలాలు ఏవి లేకుండా సింపుల్గా టేస్టీగా పలావ్ చేసుకుందామండి. ఈరోజు గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి చీలికలు, తర్వాత ఒక టమోటా అండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా చేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం మసాలాలు ఎక్కువగా తినని వారు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది బాగుంటుందండి చాలా. తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత కొత్తిమీర పుదీనా అండి, అంతా 1 కప్పు వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. మనం చెక్క లవంగా వేసుకోలేదు కదండి, ఇప్పుడు వేసుకుందామండి. ఇలా వేయడం, మధ్యలో వేయడం కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఎక్కువ ఫ్రై అయిపోకుండా ఉంటాయండి. చెక్క లవంగా, ఒక ఇలాచి వేసాను. ఇది కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకుందామండి. ఇలా వేయడం వల్ల అడుగంటదు, టేస్టీగా కూడా ఉంటుంది పలావు. సింపుల్ అండి, తొందరగా కూడా అయిపోతుంది. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అరగంట ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి 1.5 చొప్పున 4.5 గ్లాసు వాటర్ తీసుకుందామండి. ఇలా వాటర్ అంతా వేసుకున్నాక 1 టీ స్పూన్ అంతా రాళ్ళుప్పు వేసుకున్నానండి. మూత పెట్టుకొని ఎసరు మరగనిద్దామండి. చూడండి, ఎసరు మరిగిన తర్వాత రైస్ అంతా వేసేసుకుందాము. ఇలా మొత్తం రైస్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్ రైస్ ఉడికించుకున్నానండి. చూడండి, తర్వాత పైన కొద్దిగా నిమ్మరసం వేసానండి. ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాను, అంతేనండి. టేస్టీ పలావ్ రెడీ అయిపోయింది. మసాలాలు ఏం లేకుండా కొంచెం కడుపులో మంటలు అంటుంటుంది కదండి, అలాంటి వారికి ఇది చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.